స్టీవెన్ స్పిల్బర్గ్. జేమ్స్ కెమెరాన్ ఇంకా క్రిస్టఫర్ నోలన్ తర్వాత హాలీవుడ్ దర్శకులలో నా మూడో ఫేవరెట్. అండ్ ఈయన నా మూడో ఫేవరెట్ అవడానికి ఒక విచిత్రమైన కారణం, ఈయన తీసిన కొన్ని అద్భుతమైన సినిమాలకి నేను ఫ్యాన్ అని లేట్ గా రియలైజ్ అవడం. ఎస్, స్టీవెన్ స్పిల్బర్గ్ ఎవరో తెలియకుండానే ఈయన మూవీస్ ని నేను 2018 కన్నా ముందు తెగ ఎంజాయ్ చేసేవాడిని. ఇప్పుడు కూడా అడ్వెంచర్ మూవీ అంటే ఫస్ట్ నా మైండ్ కి గుర్తుకొచ్చేది రైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్. చిన్నప్పుడు జురాసిక్ పార్క్ సిటీ అరిగిపోయేంత వరకు చూసేవాడిని. సేవింగ్ ప్రైవేట్ రయన్, మైనారిటీ రిపోర్ట్, జాస్, వార్ ఆఫ్ ద వరల్డ్, క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్, షిండ్లర్స్ లిస్ట్, మ్యూనిక్, రెడీ ప్లేయర్ వన్, ఎన్ని చూడలేదు. ఈయన తీయని జానరే లేదు. ఇప్పుడు మళ్ళీ ఆయన దర్శకత్వంలో రాబోయే మూవీ డిస్క్లోజర్ డే. సో ఈ మూవీ కోర్ థీమ్ వచ్చేసి ఈ లోకంలో మనం ఒకళ్ళమే ఉన్నామా అండ్ అది తెలుసుకునే హక్కు అందరికి ఉందా, ఈ రెండు లైన్స్ మీద ఈ మూవీ ఉండబోతోంది. ఇప్పుడు ఇందులో ఫస్ట్ క్వశ్చన్ మనలో ప్రతి ఒక్కడు అడిగిందే, అండ్ ప్రూఫ్ లేకపోయినా వి ఆల్ బిలీవ్ వేరే కోణంలో ఎక్కడో మనలానే ఇంటెలిజెంట్ స్పీషీస్ ఉంటాయి. అండ్ ఈ క్వశ్చనే ఎన్నో ఏలియన్ మూవీస్ కి ఇన్స్పిరేషన్. అండ్ స్టీవెన్ స్పిల్బర్గ్ ఆ టాపిక్ నే 3 సార్లు టచ్ చేశాడు విత్ క్లోజ్ ఎన్కౌంటర్స్ ఆఫ్ ద థర్డ్ కైండ్, ఈటీ ద ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ అండ్ వార్ ఆఫ్ ద వరల్డ్స్. ఇప్పుడు డిస్క్లోజర్ డే తన 4వ అటెంప్ట్ విత్ అగైన్ అ యూనిక్ స్టోరీ టెల్లింగ్. అండ్ ఆల్సో యాజ్ అ ఫ్యాన్ ఆఫ్ స్టీవెన్ స్పిల్బర్గ్ ఈ మూవీ క్లోజ్ ఎన్కౌంటర్స్ ఆఫ్ ద థర్డ్ కైండ్ ఒక స్పిరిచువల్ సీక్వెల్ లా అనిపిస్తోంది. స్పాయిలర్ లేకుండా చెప్పాలంటే క్లోజ్ ఎన్కౌంటర్స్ ఆఫ్ ద థర్డ్ కైండ్ లో మన మెయిన్ హీరో రాయ్ ఒక ఎలక్ట్రీషియన్. తన టౌన్ మొత్తంలో కరెంట్ కట్ అయిందని రిపేర్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఒక బ్రైట్ లైట్ రిలీజ్ చేస్తున్న స్పేస్ షిప్ ని చూస్తాడు. అండ్ అప్పటి నుండి వాడికి ఒక పిక్చర్ మైండ్ లో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అండ్ వాడు దాన్ని తెలుసుకోవాలని ఎంత ఒబ్సెస్డ్ అయిపోతాడంటే వాడి సొంత ఫ్యామిలీని దేకడం మానేస్తాడు. అండ్ అదేంటో ఫైనలీ తెలుసుకున్నాడా లేదా అన్నది మూవీ చూసి మీరు తెలుసుకోండి. ఈ మూవీ ఆ టైంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యేది ఇఫ్ స్టార్ వార్స్ అదే ఇయర్ లో రిలీజ్ అవ్వకపోయి ఉంటే. But the reason I brought this movie up, just like in Disclosure Day, we see US government జాష్ ఓకానర్ ఇంకా ఎమిలీ బ్లంట్ క్యారెక్టర్స్ ని ఏదో పెద్ద విషయాన్ని రివీల్ చేయనీయకుండా చేస్తున్నారు. క్లోజ్ ఎన్కౌంటర్స్ ఆఫ్ ద థర్డ్ కైండ్ లో కూడా యుఎస్ గవర్నమెంట్ ఈ అన్యూజువల్ యాక్టివిటీస్ ని కప్పిపెట్టడానికి చాలా ట్రై చేసింది. ఆల్సో ఇప్పటిదాకా వచ్చిన ట్రైలర్స్ లో చాలా డీటెయిల్స్ ని బాగానే హైడ్ చేశారు. ఐ మీన్ మూవీ ఒక ఫిక్షనల్ యుఎస్ టాప్ సీక్రెట్ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ మీద మినిమం ఉంటది స్టీవెన్ స్పిల్బర్గ్ నుండి. సో ఫస్ట్ ఎమిలీ బ్లంట్ క్యారెక్టర్ మార్గరెట్ ఫేర్చైల్డ్ దగ్గరకు వస్తే తను కాన్సాస్ సిటీలో ఒక జర్నలిస్ట్ టర్న్డ్ వెదర్ రిపోర్టర్. అండ్ లైవ్ రిపోర్టింగ్ మధ్యలో తను సడన్ గా ఒక వింత భాషలో మాట్లాడుతుంది. ఇది జాష్ ఓకానర్ క్యారెక్టర్ డానియల్ కెల్నర్ హూ ఇస్ ఎ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ హ్యాకర్ దృష్టిలో పడుతుంది. అండ్ వాడు ఆమెని ట్రాక్ చేయడం మొదలెడతాడు బికాస్ ఆ లైవ్ లో వాడొక్కడికే ఆమె ఏం మాట్లాడుతుందో అర్థమైంది. అండ్ డానియల్ ఈ యుఎస్ గవర్నమెంట్ కవరప్ చేసిన దాన్ని మొత్తం వరల్డ్ కి రివీల్ చేద్దామని అనుకుంటాడు. కానీ ఇది సంహౌ వార్డెక్స్ కార్పొరేషన్ కంపెనీకి లింక్ అయి ఉంది. అండ్ కాలిన్ ఫిర్త్ క్యారెక్టర్ నోవా స్కాన్లాన్ వార్డెక్స్ కార్పొరేషన్ హెడ్ కి దీన్ని ఎలా అయినా ఆపాలని అనుకుంటాడు. అగైన్ సిమిలర్ వైబ్స్ టు క్లోజ్ ఎన్కౌంటర్స్ ఆఫ్ ద థర్డ్ కైండ్. ఆల్సో ఎంపైర్ మ్యాగజైన్ లో ఎమిలీ బ్లంట్ క్లోజ్ ఎన్కౌంటర్స్ ఆఫ్ ద థర్డ్ కైండ్ లో అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ కి డిస్క్లోజర్ డే లో ఆన్సర్స్ దొరుకుతాయని చెప్పింది. ఈవెన్ స్పిల్బర్గ్ ఎన్నో ఇంటర్వ్యూస్ లో షేర్ చేశాడు దట్ ఈ టాపిక్ ఏలియన్స్ ఉన్నాయా, అది గవర్నమెంట్స్ కి తెలిస్తే మరి పబ్లిక్ రివీల్ చేయాలా, చేస్తే దాని కాన్సిక్వెన్సెస్ ఏంటో అన్నది జస్ట్ ఒక స్టోరీ లైనే కాదు, తన చైల్డ్హుడ్ నుండి తాను అడిగిన క్వశ్చన్స్. అండ్ ఈ సినిమా ఆ క్వశ్చన్స్ కి ఒక ప్రాపర్ ఆన్సర్ ఇస్తుందని చెప్పారు. ఆల్సో దీని టైమింగ్ చూడండి, లాస్ట్ మంతే యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ అరౌండ్ 150 to 200 యుఏపీ అన్ఐడెంటిఫైడ్ అనామలస్ ఫినామినల్ ఫైల్స్ ని రివీల్ చేశారు. అంటే ఈ గాలిలో నీటిలో ఏదో అబ్జర్వ్ చేశారు, కానీ అదేంటో ఇంకా ఎవరికి తెలియదు. ఏలియన్స్ అని డైరెక్ట్ గా చెప్పలే కానీ సంథింగ్ నాట్ నార్మల్ అన్న ఈ ఫైల్స్ ని రిలీజ్ చేశారు. ఇప్పుడు ఒక నాన్ స్పిల్బర్గ్ ఫ్యాన్ కు వచ్చే క్వశ్చన్, ముసలోడు ఫేమస్ డైరెక్టరే కానీ ఇప్పుడు కరెంట్ జనరేషన్ తగ్గట్టు మూవీ తీయగలడా అని అడిగితే 2021 లోనే వెస్ట్ సైడ్ స్టోరీ అని ఒక మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా తీశారు. 94th అకాడమిక్ అవార్డ్స్ లో బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డ్స్ గెలిచారు. తర్వాత 2022 లో ది ఫ్యాబుల్మెన్స్ అని ఒక సెమీ ఆటోబయోగ్రఫికల్ మూవీ, అంటే తన చైల్డ్హుడ్ స్టోరీయే కానీ క్యారెక్టర్స్ పేర్లన్నీ మార్చి మూవీ తీశారు. దీనికి 95th అకాడమిక్ అవార్డ్స్ లో బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ అండ్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ వచ్చింది. 20th క్రిటిక్స్ చాయిస్ అవార్డ్స్ లో బెస్ట్ యంగ్ పర్ఫార్మర్, ఇంకా 80th గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో అయితే బెస్ట్ మోషన్ పిక్చర్ డ్రామా అండ్ బెస్ట్ డైరెక్టర్ అవార్డ్స్ ని గెలిచారు. ఇది చాలదా? ఇది పక్కన పెట్టండి. ఈ మూవీ అర్లీ స్క్రీనింగ్స్ లో ఆడియన్స్ ఇంకా క్రిటిక్స్ ఇద్దరికి మూవీ తెగ నచ్చేసిందంట. అండ్ లాస్ట్ 10 to 20 years లో స్పిల్బర్గ్ తీసిన మూవీస్ లో ఇది ది బెస్ట్ అంటున్నారు. సో వై నాట్ స్పెండ్ యువర్ వీకెండ్ వాచింగ్ దిస్ వండర్ఫుల్ ఫిలిం డిస్క్లోజర్ డే? మీరేమంటారు? వెళ్తారా లేదా? కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా ఈ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ఉంది, ఛానల్ కొత్త అయితే పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంది, షేర్ బటన్ కూడా అక్కడే ఉంది. షేర్ చేయడం ముఖ్యం బిగులు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా